ఎగ్జాక్ట్‌లీ 4 ఇయర్స్ బ్యాక్ ఏప్రిల్ 2 నా ప్రీవియస్ కంపెనీ లాస్ట్ వర్కింగ్ డే అనమాట. ఆ రోజు నా చేతిలో ఆఫర్ ఏం లేదు. ఆఫర్ లేకుండా పేపర్ పెట్టి లాస్ట్ వర్కింగ్ డే సర్వ్ చేయడానికి కారణం ఒక హెచ్ఆర్. నేనైతే ఒక హెచ్ఆర్‌ని నమ్మి వాళ్ళ కంపెనీలో ఉన్న అన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ క్లియర్ చేసి ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంటే, మీ లాస్ట్ వర్కింగ్ డే చెప్తే గాని ఆఫర్ రోల్ ఔట్ చేయమన్నాడు. సరే అని చెప్పేసి నా ప్రెజెంట్ కంపెనీలో పేపర్ పెట్టేసి ఆ లాస్ట్ వర్కింగ్ డే మెయిల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే దెన్ ఓకే. ఈ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్టర్ 1 మంత్ తర్వాత కదా! సో, నోటీస్ పీరియడ్ మీరు 1 మంత్ సర్వ్ చేయండి. మేము ఆఫర్ లెటర్ రోల్ ఔట్ చేస్తాము అని చెప్పాడు. అదేంటి ఆఫర్ ఇప్పుడు ఇయ్యాలి అంటే సో, ఆఫర్ ఇప్పుడు రోల్ ఔట్ చేస్తే మీరు మా కంపెనీతో జాయిన్ అవుతారు అనే నమ్మకం ఏంటి అన్నాడు. లేదు, నేను జాయిన్ అవుతానని చెప్పినా కూడా వినలేదు. మీరు అలానే సర్వ్ చేయండి. లాస్ట్ వర్కింగ్ డే 1 వీక్ ముందు మీకు ఆఫర్ లెటర్ రోల్ ఔట్ చేస్తామని చెప్పారు. సరే అని చెప్పి నేను నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నాను. సో, పేపర్ పెట్టిన తర్వాత మీకందరికీ విషయం తెలిసిందే. సో, ప్రెజెంట్ కంపెనీలో ఇంక ఎక్కడలేని వర్క్ మనతో బానే చేపిస్తారనమాట. సో, నిన్న మొన్న వరకు బాగా క్లోజ్‌గా ఉన్న మేనేజర్స్, డైరెక్టర్స్ అందరూ మనకు యాంటీ అయిపోతారు. సో, మనకు మినిట్ కూడా గ్యాప్ లేకుండా వెరీ బిజీ షెడ్యూల్‌లో మనల్ని వర్క్ చూపించారు. సో, మనం ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ అంతా గాలిలో వెళ్ళిపోయింది. సో, చేసేదేం లేక ఆఫర్ ఎలాగో ఉందని చెప్పి కూల్‌గా లాస్ట్ వర్కింగ్ డే సర్వ్ చేస్తున్నాం. సర్వ్ చేసిన తర్వాత వాళ్ళని ఆఫర్ లెటర్ అడిగితే ఈరోజు ఇస్తాను, రేపు ఇస్తాను, మొన్నాడు ఇస్తాను, డైరెక్టర్ ఆన్ సైట్ ఎళ్ళాడు, ఆయన వచ్చిన తర్వాత ఇస్తాను, ఇలాంటి రీజన్లు చెప్పాడనమాట. సో, ఫైనల్లీ ఆఫ్టర్ 1 మంత్ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్ రాకపోగా నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఇంకేం చేయాలో తెలియక ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అగైన్ ఐ గెట్ ఎ జాబ్ ఆఫ్ అనదర్ 2 మంత్స్. సో, 2 మంత్స్‌లో వాళ్ళు మనకున్న కరెంట్ పే కన్నా తక్కువ ఆఫర్ చేశారు. బట్ మనకు వేరే గత్యంతరం లేక జాయిన్ అవ్వాల్సొచ్చింది. సో, జాయిన్ అయిన 6 మంత్స్‌కి మనకు మళ్ళీ కాలొచ్చింది అదే కంపెనీ నుంచి. సార్ మీరు స్టిల్ జాబ్ సెర్చ్ చేస్తున్నారా అని చెప్పి. లేదంటే నేను ఇలా చేశాను. మీరు మీ కంపెనీ నుంచి ఆఫర్ వెయిట్ చేస్తుంటే ఇలా చేశానంటే, సార్ అది ఆల్రెడీ అయిపోయింది. మేము దాని గురించి వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ మా కంపెనీలోకి రండి సార్. మేము డామ్ షూర్‌గా మీకు మంచి హైక్ ఇచ్చి తీసుకుంటాము అని చెప్తున్నారు. సో, ఇలాంటి హెచ్ఆర్‌ని మనం ఎలా నమ్మాలో నాకైతే అర్థం కాలేదు. ఆల్రెడీ నేను నమ్మి బిస్కెట్ అయిపోయాను. సో, మీరు ఇలాంటి ఆప్షన్ నమ్మొద్దు. మీరు కంపెనీ నుంచి బయటపడేటప్పుడు మినిమమ్ 2, 3 ఆఫర్స్ అయితే మెయింటైన్ చేయండి. నేను టూ మెనీ ఆఫర్స్ మెయింటైన్ చేయమని చెప్పను. బట్ మినిమమ్ మీ సెక్యూరిటీ కూడా మీరు చూసుకోవాలి. సో, ఇలా అయితే నేను ఒక హెచ్ఆర్‌ని నమ్మి బిస్కెట్ అయ్యాను. మీరు మాత్రం బిస్కెట్ అవ్వద్దండి అట్ ఎనీ కాస్ట్.